శ్రీనివాస్ గారు నమస్తే. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఎస్ సార్. తాడూరు శ్రీనివాస్ గారు చూడండి సార్, అన్మ్యూట్ చేయండి సార్ ఆడియో ఒకసారి. శ్రీనివాస్ గారు. ఎస్ సార్. ఓకే సార్, ఓకే చెప్పండి సార్. మీరు ఊహించినట్టుగానే రిజల్ట్స్ వస్తున్నాయా లేకపోతే ఏంటి, ఏమనుకుంటారు? బీజేపీ ఊహించినట్టుగానే ఉన్నాయి కదా. నేను ఈ 1 వీక్ అంతా విశ్లేషణ ఢిల్లీ ఎన్నికలు ఏ రకంగా ఉంటాయో పదే పదే మీ ఛానల్లో కూడా చెప్పినట్టున్నాను. సేమ్ అదే జరిగింది. సో తప్పకుండా మ్యాజిక్ ఫిగర్ దాటుతాం. చాలా మంది అన్నారు మీకు తక్కువ వస్తుండొచ్చు, అప్పుడు కాంగ్రెస్ ఆపా ఏది అని అంటే ఏమీ లేదు, 100% మ్యాజిక్ ఫిగర్ దాటుతాం. సో మేము 50-60 మధ్యలో అని గెస్ చేశాను, 52 అట్లా చెప్పాను. సో చూద్దాం, లెట్ అస్ వెయిట్ అండ్ సీ ద ఎలక్షన్. సో డెఫినెట్ గా ఎప్పుడు ఏమవుతుందంటే ఈ భారతదేశ రాజకీయాలలో ఈ పర్టికులర్ గా ప్రాంతీయ పార్టీలు ఒక మౌలికపరమైనటువంటి సిద్ధాంతాలతో ప్రజల యొక్క ఆకాంక్షల నుంచి పార్టీలు పుట్టుకొస్తాయి. ఆ ఆకాంక్షలు కానీ ఆ మౌలిక సిద్ధాంతం కానీ ఏం ఏర్పడుకుంటారో, మీకు ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, అదే రకంగా తెలుగు భాష కోసం తెలుగోడి ఆత్మగౌరవం, ఆ యొక్క దాని మీద తెలుగుదేశం పార్టీ పుట్టుకురావడం, ఇట్లా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క స్వరూపాన్ని తీసుకొని వస్తుంది. ఆ మౌలిక పరమైనటువంటి సిద్ధాంతాన్ని తిలోదకాలు ఇచ్చినప్పుడు ఆ ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోతాయి. సో ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చినప్పుడు ఏమైంది అనేది ఇంకా చాలా ఉన్నాయి స్టేట్ లో. మీ టైం కన్స్ట్రెయిన్ వల్ల నేను 1-2 మనకు అర్థమయ్యే మన రాష్ట్రాలనే నేను ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. అయితే ఈ ఆప్ పార్టీ యొక్క పుట్టుక కూడా ఏంటంటే, మేము ఆమ్ ఆద్మీ కోసం సామాన్యమైనటువంటి జీవన సరళి, మేము కూడా ఆ రకంగా సింపుల్ గా బట్టలు కానీ వేషధారణలు కానీ లేకపోతే కార్లు కానీ ఆడంబరాలు కానీ వీటి జోలికి పోము అనే విధంగా రావడం. తర్వాత అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారేతో పోరాటం చేసాం. అవినీతి అనేది కూకుటి వేలతో పీకేస్తాం, అసలు మా దగ్గర అటువంటి వాసనే ఉండదు అనే ఒక సిద్ధాంతం. సో ఇట్లా అనేక రకాలుగా ఒక 2-3 సిద్ధాంతాలతో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ వేదికగా, అందులో ఇంటెలెక్చువల్స్ ఉన్నటువంటి పట్టణ ప్రాంతంలో అది పుట్టుకొచ్చింది. ప్రజలు ఏం చేసినారంటే, సరే ఒక కొత్తదనం, ఈయన మాట్లాడుతూ ఉన్నారు, ఈయన ఐఆర్ఎస్ చదివినాడు, సింపుల్ గా తిరుగుతా ఉన్నాడు, ఒక మఫ్లర్ వేసుకొని పోతా ఉన్నాడు అన్నట్టు మఫ్లర్ బాయ్ గా ఫేమస్ అయినాడు. సో తీరా చూస్తే ఏమైందంటే, ఒక దశాబ్ద కాలం ఎందుకో ఈ పరిపాలనలో ఫస్ట్ టెన్యూర్ కొంత మేరకు మరి ఉండరో తెలియదు, అప్పుడు ఏమి కాదు. సెకండ్ టర్మ్ రాగానే పార్టీలు ఇవి మారిపోతా ఉన్నాయి. అధికార దాహంతో శీష్ మహల్ అనేది మేము జీవించినాము, అది ప్రజలు కూడా ఏంది నా చాలా సింపుల్ జీవితం ఉంటానన్నాడు. ఒక కుటీరంలో మన త్రిపుర నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో మన సీఎంలు చూస్తే, మీరు సింపుల్ గా, నేను వెళ్ళాను త్రిపుర సీఎం దగ్గరికి వెళ్తే, 2 కేన్ కుర్చీలు, తను ఒక సింపుల్ టీ క్యాఫిటేరియా తన ఛాంబర్ లోనే ఒక పక్కకు, తర్వాత ఒక 10 మంది వస్తే ఒక చిన్న హాలు. సో ఇది సెక్రటరియట్ లో సీఎం ఛాంబర్. బట్ వేరాజ్ మన దగ్గర కూడా ఇక్కడ ప్రగతి భవన్ లేదా సెక్రటరియట్ లో నిర్మాణం అంటే ఏం చెప్తారు? సామాన్యుల కోసం, నేను ఏమంటున్నా అంటే సామాన్యుల కోసం వచ్చిన పార్టీ సామాన్యుల కోసం మీద ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు. ఆ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉంటుందో ఎదుటి వాళ్ళల్లో, ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వకపోతే ప్రజలు ఇటువంటి తీర్పు ఇస్తారు. తను శీష్మాయిలు నిర్మించుకోవడం కానీ, పెద్ద పెద్ద కార్లలో తిరగడం కానీ, లేకపోతే లగ్జరియస్ గా అవినీతి పరంగా ఇక్కడ లిక్కర్ స్కామ్ మీరు చూసినారు, ఏ రకంగా అవినీతి జైళ్ల పాలైనారు. అక్కడ ఉప ముఖ్యమంత్రి ఏ మాత్రం ప్రైమా ఫేసి లేనిదే 6 నెలలు జైల్లో ఏ న్యాయస్థానాలు పెట్టారు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కదా. సో అట్లా ప్రైమా ఫేసి ఉన్నందుకే వాళ్ళందరూ కూడా లోపల అన్నేసి నెలలు ఉండడం ప్రజలకు నిజంగా కూడా ఈ ఏహించుకోవడానికి. అప్పుడే మేము అనుకున్నాం ఇక గెలుపు ఖాయమైపోయింది. వీళ్ళు ఇప్పుడు ఇంకోటి ఏం ఆలోచించారంటే, ఆపొద్దు అనుకున్నప్పుడు ఏంటి, సో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఎక్కడ లేదు, సో దాన్ని గెలిపించినా మనకు ఏం ఒరగబెట్టరు. కాకపోతే ఇప్పుడు బీజేపీ పార్టీ డబుల్ ఇంజన్ సర్కారు కేంద్రంలో ఉంది, ప్రధానమంత్రి గారు కూతవేటు దూరంలో కేంద్ర ప్రభుత్వం ఉంది. సో మనం ఎందుకు అని చెప్పి బీజేపీని డబుల్ ఇంజన్ సర్కార్ మోడల్ ని అక్కడ ఢిల్లీలో చాలా ఘనంగా స్వాగతించినారు. సో వెరసి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. ఇది చెప్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగానే ఆప్ని వద్దు అనుకున్నారా ప్రజలు, అందుకే ఇలాంటి రిజల్ట్స్ అనుకుంటే కనుక ఓటింగ్ పర్సంటేజ్ చూస్తున్నాం, 43% వరకు కూడా ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. సో గెలుపు ముందంజలో ఉన్నది మాత్రం కాస్త ఎక్కువ స్థానాల్లో బీజేపీ ఉన్నప్పటికీ పెద్ద పర్సంటేజ్లో అయితే వేరియేషన్ అనేది పెద్దగా కనిపించట్లేదు. మీరేం చెప్తారు వస్తున్న రిజల్ట్స్ బట్టి? గుడ్ మార్నింగ్ అండి రాజేశ్వర గారికి, అదేవిధంగా
రాజ్ న్యూస్ ప్రధాని గారికి, తాడూరు శ్రీనివాస్ గారికి, మస్తానరావు గారికి, అక్కడ ఉన్న ప్యానల్ వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఒకటి రాజేశ్వరి గారు చాలా స్పష్టంగా, మేము ఫస్ట్ నుంచి కూడా అక్కడ సీటు గెలుస్తామని ఎప్పుడు చెప్పలేదు. ఇక్కడ ఆప్ ఏం చేసిందంటే మిత్రధర్మాన్ని పాటించకుండా